Hello guys, now let's talk about Rahul Ravindran's The Girlfriend movie starring Rishmika Mandana. Rahul Ravindran గారి థర్డ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ ఇస్ చిలాసో అండ్ వెరీ గుడ్ మూవీ, అండ్ సెకండ్ మూవీ ఇస్ మనమధుడు, నేను చూడలేదు, అండ్ దిస్ ఈస్ ద థర్డ్ డైరెక్టరల్ మూవీ అతనికి. సో ఫైనల్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా అనిపించిందంటే, ఎస్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, చూడాల్సిన మూవీ, అందరూ చూడాల్సిన మూవీ, మెయిన్లీ గర్ల్స్ అండ్ బాయ్స్. రాహుల్ రవీంద్రన్ గారిని తీసిన చిలాసో మూవీసే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. ఆయన నేషనల్ అవార్డు రావాలి అని చెప్పి ఆ మూవీ డైరెక్ట్ చేసినట్లు ఉండదు, బట్ ఈ మూవీ మాత్రం పర్ఫార్మెన్స్కి అండ్ మూవీకి అవార్డు రావాలి అని తీసినట్లే ఉంటుంది. సో అదే ఒక కైండ్ ఆఫ్ బిట్ మైనస్, బికాస్ రాహుల్ రవీంద్రన్ గారి ఇంటర్వ్యూస్ చూసి ఆయన మాట్లాడే న్యూయాన్సెస్ కానీ, ఆయన రికమెండ్ చేసే మూవీస్ కానీ, ఇట్స్ ఎ టాప్ నాచ్ మూవీస్ రికమెండేషన్స్ ఇస్తారు ఆయన ఇంటర్వ్యూస్లో. అండ్ కాల్ మీ బై యువర్ నేమ్ అనే సినిమాలో ఆయన మాట్లాడిన ఒక న్యూయాన్స్ ఒక ఇంటర్వ్యూలో నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అలాంటి రాహుల్ రవీంద్రన్ నుండి నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే బిట్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ మోర్ న్యూయాన్స్డ్ కైండ్ ఆఫ్ ఏ మూవీ. బట్ ఓకే, ఇట్స్ జస్ట్ ఎ గుడ్ మూవీ తీశారు. బట్ చెప్పాను కదా, అందరూ చూడాలి. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ గారు ఒక క్లారిటీలో ఉన్నారు. నేను ఫీమేల్ అంటే రష్మిక మందన్న గారి క్యారెక్టర్ నుండి సినిమా చేస్తానని చెప్పి క్లియర్గా ఉంది అక్కడ. సో ఇట్స్ నాట్ అబౌట్ గ్రేస్, ఇట్స్ ఆల్ అబౌట్స్ బ్లాక్ అండ్ వైట్. ఓకే, అది క్లియర్. కొంతమంది లాగా లైక్ నేను ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలనుకున్నాను అని చెప్పి కథలు కొట్టే డైరెక్టర్లా కాకుండా ఏ సినిమా మాట్లాడుతానో మీకు తెలుసు. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామందికి అరే రిలేషన్షిప్లో ఇది కామనే కదా, ఇదేంటి ఇలా నార్మలే కదా, ఎందుకు అంత స్పెషాలిటీ ఏం లేదు కదా అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫీజులు ఎగిరిపోతూ ఉంటే ఒక సీన్, ఒక 2-3 సీన్స్ ఇంటర్వెల్ ముందు వచ్చే 2-3 సీన్స్ కన్నా కూడా నేను అవి షార్ట్స్ అంటాను, బ్రిలియంట్ షార్ట్స్ అంతే. ఇది కదా రాహుల్ రవీంద్రన్ మీ నుంచి కావాల్సింది అనిపించే షార్ట్స్ అవి. ఒక షార్ట్ ఏంటంటే ట్రైలర్లో ఉంది, లైక్ చెట్లో ఉన్న రూట్స్లో కింద విరుక్కుపోతున్న రష్మిక గారి క్యారెక్టర్. యాక్చువల్లీ ఆ ఇమేజ్ నాకు ఏదో గుర్తు చేసిందంటే ప్రొమీథియస్ కర్స్ అనే ఒక ఈ పెయింటింగ్ గుర్తు చేసింది. ఏంటంటే గ్రీక్ మెథాలజీలో ప్రొమీథియస్ అనే క్యారెక్టర్ ఒక పెద్ద రాయికి చైన్స్తో కట్టేసేసి ఉంటాడు. అది తనకి ఇవ్వబడిన శాపం, తనకి ఒక స్లో డెత్ కాజ్ చేయడానికి గద్దలు వచ్చి తనకి పీక్కు తినేలాగా. సో జస్ట్ లైక్ ఇక్కడ కూడా రష్మిక గారి క్యారెక్టర్ షీస్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. తను ఆ టైంలో తన మైండ్లో ఫీల్ అయిన మూమెంట్ ఏంటని చెప్పడానికి సింబాలిక్గా యూజ్ చేశారు, బ్రిలియంట్ అంతే. అండ్ ఆల్సో రోహిణి గారి క్యారెక్టర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక సీన్ బ్రిలియంట్, అండ్ ఇంటర్వెల్ సూపర్. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలంటే ద మెయిన్ అండ్ అట్రాక్షన్ ఆఫ్ ది మూవీస్ క్లైమాక్స్. చాలా సూపర్ క్లైమాక్స్, అండ్ క్లాప్స్ పడతాయి, విజిల్స్ పడతాయి ఆ సీన్కి. సో యాక్చువల్లీ ఈ సినిమాకి చాలా మంచి పర్ఫార్మెన్స్ కావాలి, యాక్చువల్లీ చాలా మంచి కదా, బ్రిలియంట్ పర్ఫార్మర్ కావాలి ఈ సినిమాకి. మనకి తెలుసు రష్మిక గారు ఎలాంటి పర్ఫార్మరో, బట్ షీ ట్రైడ్, అది మాత్రం నేను చెప్పగలను. బట్ ఓకే, సో ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.